press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, మన దగ్గర Realme 8 Pro మొబైల్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో ఈ మొబైల్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నేను దీని ఒక అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఈరోజు నేను మీకు ఏంటంటే నేను కొంచెం బయటకి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే కొన్ని కెమెరా శాంపిల్స్, వీడియో శాంపిల్స్, నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్స్, నెక్స్ట్ మనకి కెమెరాలో ఉన్న ఫీచర్స్ అన్నింటినీ కూడా నేను ఒకసారి టెస్ట్ అయితే చేశాను అనమాట. ఈరోజు నేను మీకు డీటెయిల్గా మనకి దీని యొక్క కెమెరా రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో దీనిలో మనకి 108 MP కెమెరా అయితే ఉంది. సో చూద్దాం మనకి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్స్ ఎలా ఉన్నాయి, వీడియో షాట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా మనకి ఇది 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఇది బెస్టా కాదా, నెక్స్ట్ మనకి నైట్ మోడ్లో మనకి పిక్చర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదే ఈ వీడియో నేను ఫైనల్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని ఇంకో నలుగురికి అయితే షేర్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. సో దానివల్ల మన వీడియో నలుగురు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది, మన ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా అయితే ఇంకా నేను మంచి గ్యాజెట్ అన్బాక్సింగ్స్, గ్యాజెట్ రివ్యూస్ అనేది ముందుకు తీసుకొచ్చేదాన్ని ట్రై చేస్తాను. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక మనం ఇతరునే డిలే మనం ఈ Realme 8 Pro కెమెరా డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకు క్లియర్గా ఏంటంటే ఇవి నార్మల్ ఫొటోస్ అనమాట. సో ఇవి జూమ్ చేసినప్పుడు నాకు ఏంటంటే నార్మల్ ఫోటోగ్రఫీలో కొంచెం డీటెయిల్స్ అనేవి ఎక్కడో సంథింగ్ మిస్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో దూరం నుంచి అయితే ఓకే బాగానే ఉంది, కానీ బట్ మనం ఎప్పుడైతే ఒకసారి జూమ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఒక డీటెయిల్స్ అనేవి కొంచెం బ్లర్ అవ్వడం అలా అయితే నాకు అనిపిస్తుంది. ఇక మనకి క్లియర్గా కూడా అవి కూడా గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఏదైతే 108 MPలో తీసుకుంటాం డెడికేటెడ్గా, అవైతే పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో మనకు కొంచెం ఓవర్ సాచురేషన్ అయితే కనిపిస్తున్నాయి ఈ పిక్చర్స్లో, మీరే డీటెయిల్గా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఏదైతే నార్మల్ పిక్స్, నెక్స్ట్ మనకి డెడికేటెడ్గా 108 MPలో తీసుకుంటామో బయట డైలైట్ కండిషన్స్లో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది మనకి ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మనకి 8 MP కెమెరా అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం టూ బ్రైట్ అయితే కనిపిస్తున్నాయి పిక్చర్స్ అనేవి, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అప్పుడు నేను ఒక స్టూడియో లైట్ వేసుకున్నా కూడా మనకి కొంచెం ఏంటంటే కొంచెం టూ బ్రైట్ అనిపిస్తుంది. ఇది మనకి డైలైట్ కండిషన్స్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో తీసిన శాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాక్రో శాంపుల్స్ ఇవి. సో మ్యాక్రో కెమెరా నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే ఆ ఉన్న ఎంపీకి ప్లస్ వాటికి అయితే నాకు మంచి అవుట్పుట్ అయితే నాకు ఇచ్చిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో షాట్స్ ఇవన్నీ చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనకి ఏవైతే మనం నైట్ మోడ్తో తీసుకుంటామో ఫొటోస్ అనేవి సెల్ఫీలో కొంచెం వైట్గా అయితే కనిపిస్తున్నాం అనమాట, అదొకటి నేను గమనించాను. అండ్ నెక్స్ట్ ఏదైతే బ్యాక్ క్యామ్తో తీస్తామో నైట్ మోడ్లో మనకి ఏంటంటే కొంచెం బ్లూయిష్ కలర్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంచెం జూమ్ చేస్తే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి బ్లర్ అవుతున్నాయి అనమాట, అదైతే నేను గమనించాను. కొంచెం బ్లూయిష్ టైప్లో అయితే మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మనం జూమ్ బ్యాక్ చేస్తే మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి, బట్ జూమ్ చేస్తే మనకి ఖచ్చితంగా దెబ్బతింటాయి అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు పోర్ట్రైట్ షాట్స్ ఇవి. సో ఈ పోర్ట్రైట్ షాట్స్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీకు ఆర్టిఫిషియల్ పోర్ట్రేట్స్ అని, నెక్స్ట్ మనకి చాలా ఉంటాయి. సో బ్యాక్ అండ్ బ్లర్ అవ్వడం, నెక్స్ట్ మీకు బ్లాక్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఉంటాయి, ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ పోర్ట్రేట్స్ ఉంటాయి. సో ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట ఎఫెక్ట్స్ అనేవి. ఖచ్చితంగా ఈ కెమెరాలో మనం 108 MPలో డెడికేట్గా తీసుకున్నప్పుడు ఇటువంటి పోర్ట్రేట్ షాట్స్ని యూస్ చేస్తే మంచి ఒక లుక్ అయితే ఉంటుందన్నమాట వీటన్నిటికి కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఫోకస్ చేసి బ్యాక్ అండ్ మనం ఏంటంటే ఇలా బ్లర్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి సెల్ఫీ పోర్ట్రేట్స్. సో ఇవి కూడా మీకు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇవి నార్మల్ సెల్ఫీస్ అనమాట. ఇవి కొంచెం టూ వైట్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఈ ఫొటోస్లో, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో నార్మల్ రియల్ లైఫ్లో ఉన్నదానికంటే కొంచెం వైట్ ఎక్కువగా అయితే నాకు కొంచెం ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఓవర్ సాచురేషన్ ఎక్కువ చేసి మనకి పిక్చర్స్లో కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే డ్యూయల్ మోడ్ వీడియో. సో మనకి మొబైల్లో అయితే ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏంటంటే మనం ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ రెండు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది నేను మీకు ఏంటంటే ఇండోర్ కండిషన్స్లో మనకి ఫుటేజ్ ఎలా ఉంది అనేది మీకు డీటెయిల్గా అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మనకి బ్యాక్ అండ్ కెమెరా పర్ఫెక్ట్గా రికార్డ్ చేస్తుంది. సో ఫ్రంట్ సెల్ఫీ ఏంటంటే మీకు కొంచెం వైటిష్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇందా మన డైరెక్ట్ కండిషన్స్లో మీరు చూసుకుంటే మనకి ఏంటంటే మన సెల్ఫీ కెమెరాతో తీసుకున్నవి మనకి కొంచెం టూ వైట్ కనిపిస్తాయి. మనకి బ్యాక్ అండ్ తీసుకున్నవన్నీ కూడా మనకి కలర్స్ అనేవి ఎగ్జాక్ట్గానే ఉన్నాయి, బట్ మనకి ఫ్రంట్ ఇస్ట్లోనే మనకి ఏంటంటే కొంచెం వైట్ ఎక్కువైతే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి స్టెబిలిటీ ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్గా అయితే గమనించవచ్చు. సో స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుంటే ఇక మీరు చూడొచ్చు మనకి నేను సైడ్ మూవ్ చేసినా కూడా అవన్నీ కూడా మనకి ఏంటంటే స్టెబిలిటీ పరిస్థితి మనకి మిస్ అవ్వలేదన్నమాట, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. అండ్ మనకి రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి వెహికల్స్ ఏమైనా వచ్చినా మనకి స్టెబిలిటీ మోడ్ అయితే చాలా బాగుంది నాకు. ఇది మనకి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఏంటంటే వితౌట్ స్టెబిలిటీ నేను మీకు ఈ వీడియో శాంపుల్ అయితే రికార్డ్ చేస్తున్నాను, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక మీరే జడ్జ్ చేయాలి మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే. ఇది మనకి అసలు స్టెబిలిటీ మోడ్ లేకుండా మనకి 4K విజువల్స్ అనమాట, 30 FPS రికార్డ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా వీడియో విజువల్స్ ఎలా ఉన్నాయని మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు వచ్చి మనం సెల్ఫీ వీడియోస్ చూద్దాం ఎలా వస్తున్నాయి అనేది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ యొక్క ఫుటేజ్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఏది క్వాలిటీగా ఉంది అండ్ ఏది విధంగా క్లారిటీ డీటెయిల్గా ఏదైతే ఉందని మీరే క్లియర్గా అయితే గమనించవచ్చు. ఎటువంటి పెద్ద పెద్ద లైట్స్ ముందు అయితే నేను నిలబడలేదు, మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. జస్ట్ మనం ఏంటంటే మన ఇళ్లలో వాడే నార్మల్ లైట్స్ ఉంటాయి కదా, ట్యూబ్ లైట్స్. సో ఆ ట్యూబ్ లైట్ ముందే నేను నిలబడ్డాను. సో మీరు క్లియర్గా అయితే వీడియో శాంపుల్స్ ఫుటేజ్ ఎలా ఉందనేది మీరే గెస్ట్ చేయాలి, ఏది బాగుంది అనేది. అండ్ అదేవిధంగా నేను నడుస్తున్నాను అక్కడి నుంచి అటు ఇటు. సో మనకి స్టెబిలైజేషన్ కానీ అవన్నీ కూడా మీరే ఒకసారి చెప్పాలి. అండ్ అదేవిధంగా మనకి వాయిస్ కూడా ఏంటంటే మనకి ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో మీరు వాయిస్ కూడా చెక్ చేయండి, ఏది బాగుంది అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి తెలపండి. సో ఇప్పుడు మనం నార్మల్ లైట్ మీద నిలబడ్డాం కదా, ఇప్పుడు ఒకసారి నేను మీకు స్టూడియో లైట్స్ మీద కూడా వేసుకొని ఇటు తిరిగి నిలబడతాను. సో చూద్దాం మనకి ఫుటేజ్ ఎలా ఉంటుంది, మనకి పిక్చర్ అంటే మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ నేను ఒక సాఫ్ట్ బాక్స్ అయితే ఆన్ చేశాను. సో దాన్ని ఆన్ చేసిన తర్వాత మీరు ఫుటేజ్ అయితే గమనించవచ్చు. మనకి ఈ పిక్చర్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ మనకి లైటింగ్ బ్రైట్నెస్, నెక్స్ట్ మనకి ఆ సాచురేషన్, క్యాలిబ్రేషన్స్, కలర్ అవన్నీ కూడా మీరైతే నీట్గా అయితే గమనించవచ్చు. ఇదే మనకి నైట్ మోడ్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫుటేజ్ నెక్స్ట్ అదేవిధంగా ఆడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు డీటెయిల్గా చెక్ చేసి నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. సో ఇది ఓవరాల్గా మనకి ఫ్రంట్ విజువల్ శాంపుల్స్ అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా మనకి ఇది రియల్మీ 8 Pro కెమెరా రివ్యూని అయితే మీరు డీటెయిల్గా అయితే చూసారు. సో కొన్ని శాంపుల్స్ కానీ, వీడియో శాంపుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా అయితే చూసారు. బట్ మీకే అర్థమైపోయి ఉంటుంది. సో ఫైనల్ కంక్లూడ్ నేను ఏం చేస్తానంటే, ఎవరైతే ఒక 20,000 రూపీస్ పెట్టి ఈ మొబైల్ని పర్చేస్ చేస్తున్నారో, సో కేవలం కెమెరానే ప్రయారిటీగా పెట్టుకొని నా దాంట్లో 108 MP కెమెరా ఉంది, సో అదే మెయిన్ ప్రయారిటీ పెట్టుకొని ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా మనకి దీంట్లో 108 MPతో ఏవైతే తీస్తున్నామో ఆ ఫొటోస్ బాగానే వస్తున్నాయి. మనకి సబ్జెక్ట్ ఫోకస్ కానీ, క్లారిటీ కానీ, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. బట్ నార్మల్ ఫొటోస్లో మనకి ఏంటంటే కొంచెం ఓవర్ సాచురేషన్, నెక్స్ట్ మనకి కలర్స్ మారిపోవడం, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఓవర్ బ్రైట్నెస్, టూ బ్రైట్. సో ఇలా మనకైతే కొన్ని ఫొటోస్ నాకు అనిపించింది. అది ఇందాక మీరు కూడా చూసారు, నేను చెప్పేదైతే ఏం కాదు, మీరు ఇందాక డీటెయిల్గా అయితే చూసారు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మ్యాక్రో ఫోటోగ్రఫీకి వస్తే అది పర్ఫెక్ట్గానే ఉంది. పోర్ట్రేట్లో మనం ఏంటంటే దానికి ఏదైతే మనకి ఈ ప్రైస్ బడ్జెట్ రావాలో దాని ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనకి ఎఫెక్ట్స్ గురించి చూపించాను, అవైతే నాకు బాగా నచ్చాయి. సో ఎఫెక్ట్స్ మీరు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనకి వీడియోస్ కూడా దీంట్లో మనకి ఏంటంటే గుడ్, బట్ హెవీగానే చెప్పలేం కానీ గుడ్ అనమాట. సో ఓవరాల్గా నేను దీనికి 10కి అయితే నేను ఒక 7.5 అయితే దీన్ని ఒక కెమెరా రివ్యూకి అయితే నేను రేటింగ్ అయితే ఇస్తాను. సో ఇది ఓవరాల్గా మనకి ఈ కెమెరా యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎవరైనా రియల్మీ 8 Pro మొబైల్ యూస్ చేస్తుంటే సో మీ యొక్క యూజర్ రివ్యూ ఏంటో కెమెరా మీద మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దీనివల్ల మన ఆడియన్స్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే నా రివ్యూతో పాటు మీ రివ్యూ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇది ఈరోజు టోటల్గా మన వీడియో అయితే. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.